హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా అటు యూఎస్ఏలో ఆల్రెడీ ప్రీమియర్స్ పడ్డాయి కాబట్టి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి, మరి యూఎస్ఏ రివ్యూ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి మరి ఇక్కడ ఏ విధంగా రెస్పాన్స్ ఉండబోయే అవకాశం ఉంది? యా అక్కడ ప్రివ్యూలు అంటే ప్రీమియర్ షోలు పడ్డాయి. అంటే కొన్ని చోట్ల పడలేదు, కొన్ని చోట్ల ఏఎంసి గ్రూప్ థియేటర్స్ లో పడలేదు అమెరికాలో, అట్లాగే కెనడాలో పడలేదు. అట్లాగే కెనడాలో ఉండే ఎవరికి సినిమాస్ మేము సినిమాని వేయమని చెప్పారు. సో దీనివల్ల అక్కడ పవన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. చాలా చోట్ల ప్రింట్ అందక టైంకి సినిమా పడలేదు, కంటెంట్ అందలేదు. ప్రింట్ కాదు, కంటెంట్ అందలేదు. కంటెంట్ అందకపోవడం వల్ల, సరైన టైం లేకపోవడం వల్ల టికెట్లని డబ్బులు వాపస్ చేయడంలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్తున్నారు. ఏదేమైనా ఈ గందరగోళం మధ్య అయితే కొన్ని చోట్ల సినిమా అయితే పడింది. దాన్ని చూసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రివ్యూ చెప్తున్నాను. సో బేసిక్గా దీంట్లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హస్మి, అర్జున్ దాసు, ప్రకాష్ రాజు, శ్రేయరెడ్డి, రావు రమేష్ ఇలాగ మంచి కాస్టింగ్ ఉంది. అట్లాగే టెక్నీషియన్ విషయానికి వచ్చేసరికి సుజిత్ డైరెక్షన్, డివివి దానయ్య ప్రొడ్యూసరు, రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస కెమెరామెన్ ఇద్దరు చేశారు. అట్లాగే తమన్ మ్యూజిక్ చేశారు. కథగా తీసుకున్నప్పుడు ఏంటంటే సింపుల్ స్టోరీ ఇది. ఓజాస్ గంభీరా అనే ఒక గ్యాంగ్స్టర్ ముంబైలో ఉంటాడు. అతను 10 ఏళ్ల తర్వాత రిటర్న్ అవుతాడు. అతను రిటర్న్ అవడానికి ప్రధాన కారణాలు రెండు. ఒకటి, తను కోల్పోయిన ఎంపైర్ని మళ్ళీ తీసుకోవాలి. తన సామ్రాజ్యం కోల్పోయాడు, ఆ సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందాలి. రెండు, తనకు జరిగిన ఒక అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలి. సో ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోవాలంటే అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అనేక గ్యాంగులు ఉన్నప్పటికీ వీళ్ళకి మొత్తానికి ఒక బిగ్ గ్యాంగ్స్టర్ ఉన్నాడు. అతనే ఓమీ బావ్, అంటే ఇమ్రాన్ హస్మి చేసిన క్యారెక్టర్. ఈ ఓమీ బావ్ అనే క్యారెక్టర్ ఒక గ్యాంగ్స్టరు. ఇతను రూత్లెస్ క్రైమ్ లార్డ్ అనమాట. చాలా రూత్లెస్, చాలా వైలెంట్ క్రైమ్ లార్డు. ఎవరిని తనకి ఎదురు నిలబడి ఎవరినైనా సరే ఓచకోతకు వచ్చి చంపేసే టైప్ అనమాట. సో అతన్ని ఎదుర్కోవడమే పవన్ కళ్యాణ్ చేసే పని. అతన్ని ఎదుర్కొని అతను ఓడించి మళ్ళీ తన క్రైమ్ సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు అనేది ప్రధానంగా కథ అనమాట ఇది. సో ఈ క్రమంలో ఇతనికి కన్మణి అనే అమ్మాయికి, కన్మణి అంటే ప్రియాంక మోహన్ ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, ఆ తర్వాత శ్రీయారెడ్డి వేసిన జ్యోతి అమ్మాయి పేరు. జ్యోతి అంటే జేజీ గంభీర అమ్మాయి పేరు. ఇతని పేరేమో ఓజోస్ గంభీర. ఓజోస్ అంటే పవర్, శక్తి, ఎనర్జీ అని మీనింగ్ వస్తుంది. ఓజోస్ గంభీర. దాన్ని మామూలుగా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా అంటున్నారు. ఏదేమైనా దే కాల్ హిమ్ ఓజీ అని పేరు పెట్టారు అనమాట మిగతా గ్యాంగ్స్ అంతా కలిపి. సో ఈ దీంట్లో ఈఎంఐ పాత్ర ఏంటి, మిగతా వాళ్ళ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఏంటి, సత్యదాద అంటారు ప్రకాష్ రాజ్ని. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఓజోస్ గంభీర్ అనే ఒక గ్యాంగ్స్టరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత వచ్చి తన సామ్రాజ్యాన్ని తను ఎట్లా పొందాడు, ఈ క్రమంలో విలన్స్ని ఎట్లా ఎదుర్కొన్నాడు, ఈ క్రమంలో కొంతమంది ఏమో ఇతనితో ఉంటూనే ఇతనికి ద్రోహం చేసిన వాళ్ళు, కొంతమంది ఎటు వీలైతే అటు జంప్ అయిపోయేవాళ్ళు. ఇలాగా ఆ ఒక క్రైమ్ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ క్రైమ్ ప్రపంచంలో ఈ ఓజోస్ గంభీరా అందరినీ రకరకాలుగా మెంటలీ, ఫిజికలీ, అంటే మైండ్ గేమ్స్లో ఎలా నెగ్గాడు, ఫిజికల్గా కూడా ఎలా నెగ్గాడు అనేది బేసిక్గా ప్లాట్ అనమాట ఇది కథ. దీన్ని స్క్రీన్ ప్లే పరంగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారు అనేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది, దాని తర్వాత ప్రజెంట్ వస్తుంది. ఇదంతా కూడా ముంబై పీరియడిక్ డ్రామా లాగా చేశారు, అందుకని ముంబై కాకుండా బాంబే అనే దాంట్లో వాడారు. సో ఈ స్క్రీన్ ప్లే కూడా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది, ట్విస్ట్లు టర్న్లు ఇంట్రెస్టింగ్గా వెళ్తాయని చెప్తున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇమ్రాన్ హష్మీకి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ అంటారు, ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్తున్నారు. మొత్తంగా రివ్యూలలో చెప్తున్న ఇదేమంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్ళింది. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది, ఎంగేజింగ్గా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది అనేది ఎక్కువ మంది చెప్తున్న అభిప్రాయం. ఓకే, ఇక పెర్ఫార్మెన్స్కి వస్తే పవన్ కళ్యాణ్ ఎరగదీశాడని చెప్తున్నారు. దీంట్లో చాలా స్టైలైజ్డ్ అతని ఫైట్స్, కటానాతో చేసే ఫైట్స్, తర్వాత ఐక్యుడో అనే ఒక ఫైటు, ఇవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 8 మంది కొరియోగ్రఫర్లు
స్టంట్ కొరియోగ్రాఫర్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు 8 మంది పనిచేస్తారు దీంట్లో. ముఖ్యంగా దీంట్లో కెచ్చా కంపకాడి అని ఈ మధ్య మన ఇండియన్ సినిమాలకంతా ఈయన పనిచేస్తున్నాడు. బాహుబలి లాంటి వాటికి కూడా పనిచేశాడు. తను స్టంట్ మాస్టర్. అట్లాగే తొడోర్ లజరో అని తను హాలీవుడ్ సినిమాలు చేశాడు. ఇక్కడ త్రిబులర్ లాంటి సినిమాలకు కూడా చేశాడు. తను కూడా స్టంట్ మాస్టర్ దీంట్లో. అంటే ఇంటర్నేషనల్ స్థాయి స్టంట్ మాస్టర్లు దీనికి పనిచేయడం, 8 మంది టీము స్టంట్ మాస్టర్లు పనిచేయడం వల్ల ఒక్కొక్క ఫైట్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకొని వచ్చారు అని చెప్తున్నారు. ముఖ్యంగా లాస్ట్ 20 మినిట్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయింది. ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే జాన్ విక్ అనేది ఈ మధ్యకాలంలో 4-5 వచ్చాయి వరుసగా. ఆ జాన్ విక్ సిరీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. యాక్షన్ మూవీస్ చాలా బాగుంటాయి. ఆ కైండ్ ఆఫ్ స్టైల్ దీంట్లో కూడా వాడాడు. అంటే స్టంట్లో కూడా స్టైలైజ్డ్ ఫైటింగ్స్ మనం ఇప్పటివరకు ఇండియాలో చూడని, బిగ్ స్క్రీన్ మీద చూడని స్టంట్స్ దీంట్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వాగ్ కానీ స్టైల్ కానీ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో వాళ్ళకైతే చాలా పండగ. మాస్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనేది అందరూ రివ్యూవర్స్ అందరూ కూడా చెప్తున్నమాట. ఓకే. సో ఇక టెక్నికల్గా విషయానికి వస్తే ఇక్కడ ఏంటంటే డార్క్ సందులు గొంతుల్లో తీశారు. అవన్నీ చాలా రియలిస్టిక్గా నేచురల్గా ఉన్నాయని చెప్తున్నారు. అట్లాగే ఇంటీరియర్స్ అంతా వెరీ స్టైలైజ్డ్ సెట్టింగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. లైటింగ్ కానీ ఇవన్నీ ఇంటీరియర్ సెట్టింగ్స్, ఆ జపనీస్ స్టైల్ వాడడం, కొన్ని చోట్ల వైట్స్ వాడడం, కొన్ని చోట్ల రెడ్స్ ఇవన్నీ మిక్స్ చేయడం, ఈ జపనీస్ ప్రాపర్టీస్ స్టైలు, ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ కూడా వెరీ స్టైలైజ్డ్గా ఉన్నాయి. అట్లాగే రెయిన్ ఎక్కువగా ఎక్స్టీరియర్స్ వచ్చినప్పుడు రెయిన్ బ్యాక్డ్రాప్లో ఎక్కువ తీసినట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చాయని చెప్తున్నారు. అంటే కెమెరా వర్క్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ అయితే మామూలుగా లేదు అసలు. ఇన్ని రోజులు నందమూరి తమన్ అని పేరు పిలుచుకున్నవాడు ఇప్పుడు తమన్ కళ్యాణ్ అని పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వరుసగా బ్రోక్ కానీ తర్వాత కానీ అతనే సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్కి. దీనికి కూడా చాలా బాగుంది, చాలా స్టైలైజ్డ్, కొత్తగా ఉంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎందుకంటే జపనీస్ ఇన్స్ట్రుమెంట్స్ దీంట్లో వాడడం అనేది చాలా ప్లస్ అయింది. తమన్ మ్యూజిక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లో అదిరిపోయింది అనేది చెప్తున్నారు. ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా వచ్చాయనేది రివ్యూస్ చెప్తున్నారు. అయితే మైనస్లు ఏం చెప్తున్నారంటే అండ్ ఊహించిన స్థాయిలో సినిమా లేదు. అంటే కథ తెలిసిన కథ, ప్రెడిక్టబుల్, ముందే మనకు తెలిసిపోతుంది. కథలో కొత్తదనం అయితే లేదు, ఆల్రెడీ ఊహించిందని చెప్తున్నారు. దట్ ఈజ్ వన్ మైనస్. సెకండ్ మైనస్ వచ్చి విఎఫ్ఎక్స్ అంత ఎఫెక్టివ్గా లేదు. విజువల్ ఎఫెక్ట్స్ ఊహించని స్థాయిలో లేదు. కాకపోతే హరిహర వీరమల్లులాగా వర్స్ట్గా లేదు, కానీ ఇంకా ఈ హైప్కి తగినట్టుగా అయితే లేవు. అంటే బడ్జెట్ వీళ్ళు పెట్టలేదు దాని మీద. 250 కోట్లు 100 కోట్లు పవన్ కళ్యాణ్ తీసుకొని మిగతా సుజిత్ వీళ్ళకి వెళ్ళిపోయింది. ప్రొడక్షన్కి ఎక్కువ ఖర్చు పెట్టలేదు. సో విఎఫ్ఎక్స్ కొద్దిగా నిరాశగానే ఉన్నాయనేది కొంతమంది వాదన. కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాని వాళ్ళు రివ్యూలు రాసేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే దీంట్లో యాక్షన్ సీక్వెన్స్లు బ్లడ్ ఎక్కువ ఉంది. సో ఫ్యామిలీస్ దీన్ని చూడడం కష్టం, ఎందుకంటే ఎక్కువ వైలెన్స్లు ఎక్కువ ఉన్నాయి, బ్లడ్ ఎక్కువ ఉంది. సో ఇది ఫ్యామిలీస్ అంతా వెళ్ళి చూడలేరు. అలాంటి నచ్చే వాళ్ళకి మాత్రం ఇది ఎక్స్ట్రాడినరీగా నచ్చుతుంది. ఒక యాక్షను, మాసు, బ్లడ్ ఇవి నచ్చే వాళ్ళకి ఈ సినిమా బాగుంటుంది తప్ప సరదాగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి రొమాన్స్, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా అనుకుంటే మాత్రం ఇది నచ్చదు అనేది నెగిటివ్గా చెప్తున్నమాట. ఓవరాల్గా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కి ఈ మధ్యకాలంలో ఆయనకి గతంలో ఈ మధ్యకాలంలో పెద్ద హిట్లు లేవు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా కమ్బ్యాక్ ఫిల్మ్, పవన్ కళ్యాణ్కి హిట్ అవుతుంది. ఒక స్టైలైజ్డ్ యాక్షన్ మూవీగా నిలిచిపోతుంది. ఇది హిందీలో కూడా బాగా ఆడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాలో హిందీ ప్రింట్ కూడా వేస్తారు, తమిళ వేయలేదు, అక్కడ తమిళ కంటెంట్ రాలేదు, హిందీది వేశారు అక్కడ. హిందీ కూడా ఇమ్రాన్ హష్మీది అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇమ్రాన్ హష్మీని ఇలా ఎవరు చూపించలేదు, సుజిత్ వెరీ స్టైలైజ్డ్ అండ్ క్రూయల్. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఇది మనం హాలీవుడ్లోనే ఇలాంటి విలన్స్ చూస్తుంటాము, ఆ స్టైల్లో ఉంది. ఒక పవన్ కళ్యాణ్కి ధీటుగా విలని ఉంది దీంట్లో అని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ అతను ఇద్దరు ఢీకొన్నప్పుడు కూడా ఏమాత్రం తగ్గకుండా ఇమ్రాన్ హష్మీ పెర్ఫార్మెన్స్ ఉంది అన్న ఇది కూడా హిందీ వాళ్ళు కూడా ఇమ్రాన్ హష్మీని బాగా పోడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా
చాలా స్టైలైజ్ కూడా ఉందని హిందీకి సంబంధించిన ఆడియన్స్ రివ్యూల్లో కూడా మనకి ఇదే కనబడుతుంది. ఓవరాల్గా మాస్ సినిమా అట్ ద సేమ్ టైం యూత్ అర్బన్ సెంటర్స్లో కూడా స్టైలైజ్డ్ ఉంది కాబట్టి యూత్ బాగా చూస్తారు అనేది చెప్తున్నారు. ఓవరాల్గా ఇది గ్యారంటీగా హిట్ సినిమా అనేది యుఎస్ ప్రేక్షకుల అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.